ఏజ్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్లో దీన్ని డయాగ్నోస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, దీనికి 2 విధాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి బ్రేస్ ట్రీట్మెంట్, చిన్న చిన్న బేబీస్కు వాళ్లకు ఒక విధంగా ట్రీట్మెంట్ చేస్తాం. వంకర్లు ఎక్కువైపోతే సర్జికల్ విధానాలు ఉంటాయి. సో ఫస్ట్ బ్రేస్ ట్రీట్మెంట్ల గురించి చెప్తాను. ఈ చిన్న పిల్లల్లో ఒక్కొక్కసారి 7-2 ఏళ్ల పాపలకు అందరికీ ఆపరేషన్స్ చేయం. ఇందాక నేను చెప్పినది అరుదు ఆ ఏజ్లో చేయడం. సో వీళ్ళకి ఏం చేస్తామంటే మత్తు ఇచ్చి, ఇది స్కోలియోసిస్ ఇందాక చెప్పాను, అది 360 డిగ్రీ డిఫార్మిటీ, అది ఇట్స్ ఎ ట్విస్ట్ ఆఫ్ ద స్పైన్. సో ఒక తాడుని మనం రోప్ని తిప్పితే ఎట్లా అవుతుందో అట్లా దాన్ని ఇట్స్ ఎ 360 డిఫార్మిటీ. సో ఎనెస్థీషియా ఇచ్చి బేబీకు ఆ ట్విస్ట్ని అన్ట్విస్ట్ చేస్తాం. అన్ట్విస్ట్ చేసి స్ట్రైట్గా అయ్యేటట్టు చేసి, సో కంప్రెసివ్ డిస్ట్రాక్ట్ ఎక్కడైతే వంకర కాన్వెక్స్ సైడ్ పుష్ చేయడం, కాన్కేవ్ సైడ్ స్ట్రైటన్ చేయడం, ప్లస్ డిఫార్మిటీని రొటేట్ చేసి బేబీ స్పైన్ని కరెక్ట్ చేస్తాం. చేసి ప్లాస్టర్ వేస్తాం. ఈ ప్లాస్టర్ని ఒక 2 months ఉంచి మళ్ళీ ఇంకొక ప్లాస్టర్ వేస్తాం. దీన్ని జాకెట్స్ అంటారు, పిఓపి జాకెట్స్. ఆ తర్వాత ఈ బేబీకు బ్రేసెస్ పెడతాం, ప్లాస్టిక్ బ్రేసెస్. ఈ బ్రేసెస్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. 24-hour బ్రేసెస్ అంటే ఈ బ్రేసెస్లో ఉదయం ఒక అర్ధగంట అట్లా తల్లిదండ్రులు బ్రేస్ చేసి బాబుకి స్నానం చేయించి పాపకు మళ్ళా వేస్తారు. అదేవిధంగా పిల్లవాడు సాయంత్రం మళ్ళా ఒకసారి క్లీన్ చేసి స్నానం చేయించి మళ్ళీ ఈ బ్రేస్ పెడతాం. సో ఈ బ్రేసెస్ ఒక పడుకున్నప్పుడు తిరిగేటప్పుడు ప్రతి 24 hours పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ బ్రేసెస్లో ఎట్లా ఉంటుందంటే దే కెన్ ప్లే గేమ్స్, స్పోర్ట్స్ ఆడవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, స్కూల్కి వెళ్ళవచ్చు. సో ఈ బ్రేస్ ట్రీట్మెంట్లో చేసిన పిల్లలకు రెగ్యులర్గా అబ్జర్వేషన్లో పెట్టి 6 monthsకి ఒకసారి ఎక్సర్సైజ్ తీస్తూ ఉంటాం. ప్లస్ ఈ చిన్న పిల్లలు పెరుగుతూ ఉంటారు కాబట్టి ఎట్లయితే మన షర్ట్స్ క్లోత్స్ టైట్ అయిపోతుంటాయో పిల్లలు పెరుగుతుంటే బ్రేసెస్ మారుస్తూ ఉంటాం సైజ్ బట్టి. చిన్న బేబీకి ఇంత ఉంటుంది, పెద్ద పిల్లవాడైతే కొద్దిగా పెద్ద బ్రేస్ పెట్టాలి ఇట్లా. సో ఎన్ని డేస్ అలా ఉంచుకోవాలి బ్రేసెస్ అనేది? సమ్ టైమ్స్ ఇయర్స్. ఒక్కొక్కసారి ఈ సర్జరీస్ 4 ఏళ్లకు చేస్తాం, 5 ఏళ్లకు చేస్తాం, ఒక్కొక్కసారి 6 ఏళ్లకు చేస్తాం. సో అప్పటిదాకా ఉన్న వంకర కరెక్ట్ చేయడం కానీ, లేకపోతే వంకర ఎక్కువ పెరగకుండా, అంటే స్లోయింగ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ప్రోగ్రెషన్ ఆఫ్ స్కోలియోసిస్. అంటే స్కోలియోసిస్ ఫర్ ఎగ్జాంపుల్ 40 degrees నుంచి 6 నెలల్లో 60కి వెళ్ళిపోయినది, అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. 60 నుంచి 80 degrees వంకర అయిపోతున్నది. దాన్ని ఈ బ్రేసెస్ పెట్టి కంట్రోల్ చేస్తాం. చేసి పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి బ్రేస్లో దీన్ని మేము ట్రీట్ చేయగలుగుతాం. ట్రీట్ చేయకపోతే అప్పుడు సర్జరీస్కి వెళ్తాం.